హాయ్ ఫ్రెండ్స్. మహా అయితే ఇంటిని వదిలి వెళ్ళేందుకు బాధగా ఉంటుంది. ఇక్కడ పెద్ది ఇంట్లో వాళ్ళంతా మంచి వాళ్ళే. ఈ ఇంట్లో నుండి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ తప్పదు కదా. నాకు ఏ బంధం ఉందని ఈ ఇంట్లో ఉండాలి, వీళ్ళకి ఇంకా భారం కాకూడదు నేను అని మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే కన్నా ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కన్నా రెడీ అయ్యి అక్కడే ఉన్న మాధవ కాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు. అన్నయ్య, నన్ను ఆశీర్వదించు అన్నయ్య. ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్నాను. అది పేపర్ బాగా వచ్చేలా, నేను బాగా రాసేలా ఆశీర్వదించండి అన్నయ్య అని అంటూ ఉంటే, ఇక మాధవ కూడా బాగా రాసి నువ్వు కూడా మీ వదినలాగా డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి అని అంటూ ఉంటే, ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. కన్నా వెంటనే మహాలక్ష్మికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. రే, ఏంట్రా ఇది అని అనగానే, అవును వదిన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే మా అమ్మే నన్ను ఆశీర్వదించినట్టు సంతోషపడతాను. నువ్వు నన్ను దీవిస్తే మా అమ్మ నన్ను దీవించినట్టు వదిన, నన్ను ఆశీర్వదించవా అని అనగానే, ఇక మహా కూడా సరే కన్నా, నువ్వు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటూ ఉంటుంది. ఇక కన్నా అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. చాలు వదిన, ఈ మాట చాలు. నేను ఇక ఎగ్జామ్ని ఇరగదీస్తాను వదిన. ఈరోజు సాయంత్రం నేను ఎగ్జామ్ రాసి తొందరగా వస్తాను, బయటికి వెళ్దాం అని కన్నా మహాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, ఇక మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండనని తెలిస్తే నువ్వు ఏమైపోతావో కన్నా అని మహా బాధపడుతూ ఉంటుంది. కన్నాను చూసి చక్రి, మాధవ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని తెలిస్తే కన్నా తట్టుకోగలడా అని ఇక బాధపడుతూ ఉంటారు. కన్నా కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మహా అయితే తన గదికి వెళ్ళడం కోసం తన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇక చక్రి, మాధవ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మహా తన లగేజ్ తీసుకొని బయటికి వచ్చి, పెద్ది, నేను వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఇక మాధవ, చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే, అది కాదండి, ఒకసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే, నేను ఎంత ఆలోచించినా నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, వెళ్ళొస్తాను పెద్ది. అయినా ఇన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచినందుకు, నాకు అన్ని సౌకర్యాలు కల్పించినందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని మహా అయితే అంటూ ఉంటే, అయ్యో ఏంటమ్మా ఆ మాటలు, నువ్వు మా బిడ్డలాంటి దానివి, నీకోసం ఈ మాత్రం చేయలేమా అని మాధవ అయితే బాధపడుతూ ఉంటాడు. కానీ చక్రి మాత్రం మనసులో చాలా సంతోషిస్తూ ఉంటాడు. నేను ఆ ఇంటి ఓనర్ని బెదిరించాను, నువ్వు వెళ్ళగానే నీకు ఆ ఇల్లు కూడా ఇవ్వడులే. ఎలా నువ్వు ఆ ఇంట్లో ఉంటావో చూస్తాను. నువ్వు ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు చూసుకోలేవు కాబట్టి తిరిగి వచ్చేస్తావు, అది నాకు తెలుసులే, వెళ్ళు వెళ్ళు అని చెప్పి చక్రి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మహా అయితే, పెద్ది వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటే అప్పుడే మాధవ, అమ్మ మహాలక్ష్మి, చక్రి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడమ్మా అని అంటూ ఉంటాడు. ఇక మహా కూడా సరే అంటుంది. ఇక చక్రి మహాని తీసుకెళ్ళి ఆ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక చక్రి అయితే ఆ రూమ్ని చూస్తూ ఉంటాడు. ఇక మహా అక్కడికి వెళ్తూ ఉంటే ఇంటి ఓనర్ చూసి, రా అమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే, నేను నీకు ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకోవడం లేదమ్మా అని చెప్పి ఓనర్ అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరే కదా నాకు ఇల్లు అద్దెకిస్తానండి, ఇప్పుడు ఇవ్వనంటే నేను ఏమైపోవాలి, ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు మీరు ఆ మాట చెప్తే నేనేమవ్వాలి చెప్పండి అని మహా అయితే అంటూ ఉంటుంది. ఇక చక్రి కూడా ఏమీ తెలియనట్టు, అదేంటి మీరు ఇల్లు రెంట్కి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వనంటే ఎలాగా, ఆడపిల్ల ఎలా బ్రతకాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంటి ఓనర్ అయితే చక్రిని చూసి, చేసిందంతా నువ్వే చేసి ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. లేదమ్మా, ఇప్పుడైతే నేను ఇవ్వలేను, మా ఇంట్లో వాళ్ళే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇంటిని ఇవ్వలేను, నువ్వు వేరే ఇల్లు చూసుకో అని చెప్పి ఓనర్ చెప్పగానే ఇక మహాలక్ష్మి అయితే బాధతో, అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఎలా చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చక్రి అయితే, ఏం పర్లేదండి, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు అని చెప్పి అంటూ ఉంటే, నిజమే, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు చూసుకుంటాను నేను, మీరు వెళ్ళండి, నా పని నేను చూసుకుంటానులేండి, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెప్పి మహా అంటుంటే, అదేంటండి, మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళగలను అని చెప్పి చక్రి అంటాడు. ఇక లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి చక్రిని పంపించేస్తుంది మహా. ఇక చక్రి కూడా ఇప్పటికిప్పుడు ఇల్లు రెంట్కి ఎవరిస్తారులే మహాకి, తిరిగి సాయంత్రానికి మా ఇంటికే వచ్చేస్తుంది అని చక్రి అనుకొని ఇక వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే ఇల్లు కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటుంది. ఇక అక్కడ ఒక ఆడామ ఉంటే, అమ్మ, ఇక్కడేమన్నా ఇల్లు దొరుకుతుందా అని చెప్పి అడుగుతుంది. నువ్వు కావాలంటే మా ఇంట్లోనే ఉండొచ్చమ్మా, మా ఇంట్లో ఒక చిన్న పోర్షన్ ఖాళీ ఉంది అని చెప్పి
తన ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. ఆ ఇల్లు చిన్నదైనా కూడా మహాలక్ష్మికి బాగా నచ్చడంతో నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. ఇక వెళ్ళిన తర్వాత కొత్త రూమ్లోకి వెళ్ళి అంతా అయోమయంగా చూస్తూ ఉంటుంది మహా. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? పెద్ది బాగా వండి పెడితే మంచిగా తిని అక్కడ సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నా ఫుడ్ నేనే వండుకోవాలి, నా పనులు నేనే చేసుకోవాలి, కానీ తప్పదు కదా అని మహాలక్ష్మి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సాయంత్రం కాగానే కన్నా కేశవ ఇంటికి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మహా ఇంట్లో లేకపోవడంతో కన్నా ఏంటన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. కేశవ కూడా అవునన్నయ్య తను ఎక్కడా కనిపించట్లేదే అని కేశవ అడగగానే మాధవ చక్రి మౌనంగా చూస్తూ ఉంటారు. అప్పుడే కన్నా ఏం మాట్లాడవేంటి అన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళిపోయిందా అని కన్నా బాధపడుతూ ఉంటే ఇక మాధవ లేదు కన్నా తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ ఓ 2 రోజులు అయ్యాక వస్తానని చెప్పింది అని చెప్పగానే ఇక చక్రి అయితే షాక్ అయిపోతాడు. అబద్ధం చెప్పక తప్పలేదు అని మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇక కన్నా ఏంటన్నయ్య ఈరోజు నేను వదిన సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, వదిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పి అనగానే తన ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పిందిరా, అందుకే వెళ్ళింది, వస్తుందిలే నువ్వు బాధపడకు అని మాధవ చెప్తూ ఉంటాడు. ఇలా ఓ 2 రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మహాలక్ష్మి తనకి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం కోసం బజారుకు వెళ్తుంది. అలా వస్తువులు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఇక భూషణ్ అయితే కనపడతాడు. ఇదేంటి మహాలక్ష్మి ఒంటరిగా వెళ్తుంది, ఆ డ్రైవర్ గాడు ఎక్కడికి వెళ్ళాడు అని మహాలక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి తను రెంట్కు తీసుకున్న రూమ్ దగ్గరికి రాగానే భూషణ్ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి మహాలక్ష్మి వేరే ఇంట్లో కదా ఉండేది, మరి ఇక్కడ ఉంటుందేంటి అని భూషణ్ అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళగానే భూషణ్ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ ఇంటి ఓనర్ బయటికి వచ్చి భూషణ్ని చూసి ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే ఏం లేదండి ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది కదా అని చెప్పి అడుగుతాడు. అవును ఇక్కడ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది అని అంటూ ఉంటే ఇక భూషణ్ షాక్ అయిపోతాడు. అంటే తనకి పెళ్ళయిందేమోనని అనగానే భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడంట, ఆ అమ్మాయి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడే ఉంది అని ఆ పెద్దావిడ చెప్తుంది. ఇక భూషణ్ షాక్ అవుతాడు. అంటే అమ్మాయి ఒంటరిగా ఉంటుందా అని అనగానే అవును ఇవన్నీ నీకెందుకు చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది ఆ ఇంటి ఓనర్. ఇక భూషణ్ని అడుగుతూ ఉంటే ఏం లేదండి ఆ అమ్మాయి భర్తని నేనే కదా అని అంటూ ఉంటే ఇక ఆ ఇంటి ఓనర్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును కావాలంటే మా ఎంగేజ్మెంట్ ఫోటోలు చూడండి అని భూషణ్ తన ఫోన్లో ఉన్న ఎంగేజ్మెంట్ ఫోటోలని చూపిస్తాడు. ఇక భూషణ్ చూపించిన ఫోటోలను చూసి అవును అమ్మాయిని భార్య కదా, మరి లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి అని అనగానే ఏం లేదు తనని సర్ప్రైజ్ చేద్దామని తర్వాత వస్తానని భూషణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. భూషణ్ ఎలాగైనా మహాలక్ష్మిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మహాలక్ష్మి నా నుండి పెళ్లి తప్పించుకోవడం కోసం ఆ డ్రైవర్ గాడిని పెళ్లి చేసుకున్నావు కదా, వాడిని ప్రేమించానని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేశావు, నిన్ను వదిలిపెట్టను మహాలక్ష్మి, ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకొని సొంతం చేసుకుంటాను అని భూషణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క చక్రి మాధవులు మహా గురించి బాధపడుతూ ఉంటారు. రే చక్రి బాధపడుకురా, మహాలక్ష్మి నీతో రాసిపెట్టి లేదు అని అనగానే లేదన్నయ్య నేనే తన గురించి ఏవేవో ఊహించుకున్నాను అని అంటూ ఉంటే చక్రి బాధపడుకురా, పాపం ఆడపిల్ల, పైగా ఏ తోడు లేకుండా ఉంటుంది, ఇప్పుడు మహాలక్ష్మి ఎలా ఉందో ఏంటోరా, ఒక్కసారి మహాలక్ష్మిని చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక చక్రి కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య, కానీ అక్కడికి వెళ్తే తను ఏమంటుందో అని భయమేస్తుంది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు చక్రి. అయినా ఆ అమ్మాయి ఎక్కడుంటుందో నీకు తెలుసు కదా, మహాలక్ష్మిని డ్రాప్ చేసింది నువ్వే కదా అని మాధవ అడిగితే అవును నేనే డ్రాప్ చేశాను, కానీ ఆ ఇంటి ఓనర్ మహాకి ఆ ఇల్లునైతే బాడుక్కి ఇవ్వనని చెప్పాడు. ఇక నేను మహాని తిరిగి ఇంటికి రమ్మన్నాను, కానీ మహా మాత్రం ఇంటికి రానని చెప్పింది. సరేలే ఈ టైంలో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు అని చెప్పి నేనైతే వదిలేశాను, సాయంత్రానికి వస్తుంది అనుకున్నాను, కానీ 2 రోజులు అవుతున్నా కూడా ఇంటికి రాలేదు, అంటే తనకి ఎవరో ఒకరు ఇల్లు అద్దెకి ఇచ్చుంటారులే అన్నయ్య అని చెప్పి చక్రి అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అలా ఆడపిల్లని ఒక్కదానినే వదిలేసి వచ్చేవా, తనకి నిజంగా ఇల్లు దొరికిందో లేదో, ఎక్కడ ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో అని చెప్పి మహాకైతే కాల్ చేస్తాడు మాధవ. ఇక పెద్ది కాల్ చేయగానే మహా అయితే చాలా సంతోషపడుతుంది. హలో పెద్ది ఎలా ఉన్నావు, మీరు నాకు చాలా బాగా గుర్తొస్తున్నారు, కన్నా ఎలా ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటే మేమందరం బాగానే ఉన్నామమ్మా, కన్నా అయితే నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించే అడుగుతూ ఉన్నాడు, అయినా నీకు ఆ ఇంటి ఓనర్ ఇల్లు ఇవ్వలేదట కదా, మరి ఇప్పుడు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, మొత్తం క్షేమంగానే ఉన్నావు కదా అని చెప్పి మాధవ అడిగితే
నాకు ఆ ఇంటి ఓనర్ అయితే ఇల్లు ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని ఇల్లులు చూశాను. ఎవరు ఇల్లులు ఇవ్వకపోయేసరికి ఒక పెద్దావిడని అడిగాను. ఆ పెద్దావిడ వాళ్ళ ఇంట్లోనే ఒక పోర్షన్ ఖాళీ ఉంది అంటే ఇక ఆ ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. అమ్మ మహా, నిన్ను నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఏమీ అనుకోకపోతే నీ లొకేషన్ నాకు షేర్ చేస్తావా? వెంటనే వచ్చి నిన్ను చూస్తాను అని చెప్పి పెద్ది అయితే అంటాడు. ఇక ఆ మాటలకి అలాగే పెద్ది, నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది, వెంటనే రండి, నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పి ఇక లొకేషన్ అయితే షేర్ చేస్తుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి ఉండే దగ్గరికి చక్రి అలాగే మాధవ ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక మరోపక్క భూషణ్ అయితే ఎలాగైనా మహాలక్ష్మిని కిడ్నాప్ చేయాలని రాత్రి కాగానే మహాలక్ష్మి ఉండే రూమ్ దగ్గరికి వస్తాడు. ఇక మహాలక్ష్మి గదిలో చదువుకుంటూ ఉంటే అప్పుడే ఇక తలుపు కొడుతూ ఉంటాడు. అది విని మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరొచ్చారు ఈ టైంలో అని భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అయినా ఈ టైంలో ఎవరొస్తారు, పెద్దయే వచ్చుంటారులే, వస్తానని చెప్పారు కదా అని డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా భూషణ్ ఉండడం చూసి షాక్ అయిపోతుంది. నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే ఇక భూషణ్, ఏంటి షాక్ అయ్యావా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది మహాలక్ష్మి. నువ్వు ఆ డ్రైవర్ గాడిని ప్రేమించలేదు, నా నుండి పెళ్లి తప్పించుకోవడం కోసమే వాడిని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది. ఇంకా నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? ఈరోజు నిన్ను తీసుకెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని భూషణ్ అంటూ ఉంటే మహాకి చాలా కోపం వస్తుంది. నీకు అసలు సిగ్గులేదురా? ఎన్నిసార్లు నిన్ను నేను పెళ్లి చేసుకోనని చెప్పినా నీకు ఎందుకు సిగ్గు రావట్లేదు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు అని అంటూ ఉంటే, నువ్వేంటే నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు, పదవే అని ఇక భూషణ్ అయితే మహాలక్ష్మిని చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా మాధవ చక్రి వస్తారు. వాళ్ళని చూసి మహా అయితే చాలా సంతోషపడుతుంది. పెద్ది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మాధవ వెనకాల నిల్చుంటుంది. ఇక భూషణ్, మర్యాదగా అడ్డు తప్పుకోండి, ఆ అమ్మాయిని నాకు అప్పగించండి అని అనగానే ఇక మాధవ, చూడు, ఆ అమ్మాయి నీతో పెళ్లి వద్దు అనుకొని మా వాడితో వచ్చేసింది, మళ్ళీ నువ్వు తనని బలవంతంగా తీసుకెళ్లడం ఏంటి? చాలా తప్పు చేస్తున్నావు అని మాధవ అంటూ ఉంటే, ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా అని భూషణ్ మాధవ్పై చేయి చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే చక్రి చాలా కోపంతో భూషణ్ చెంప పగలు కొడతాడు. ఇక భూషణ్ తన మనుషుల్ని పిలవగానే రౌడీలు అక్కడికి వస్తారు. ఈ అన్నదమ్ములిద్దరిని వేసేయండ్రా, తర్వాత దాన్ని తీసుకెళ్దాం అని అనగానే ఇక రౌడీలు చక్రిని మాధవ్ని కొట్టాలని చూస్తారు. ఇక చక్రి మాధవ ఇద్దరు కూడా ఆ రౌడీలతో ఫైట్ చేస్తారు. ఆ దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడ నుండి పారిపోతారు. భూషణ్ కూడా తర్వాత చెప్తాను మీ సంగతి, మహా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. భూషణ్ వెళ్ళిపోగానే మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మాధవ, చూసావా అమ్మ, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటే ఎంత ప్రమాదమో, అందుకే నువ్వు అన్ని రోజులు రూమ్ చూడమని చెప్పినా కూడా నేను నీకు రూమ్ చూడలేనిది ఇందుకేనమ్మా. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. వాడు నిన్ను తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని, నీ కలలని మొత్తం నాశనం చేసేసేవాడు అని అంటూ ఉంటే ఇక మహా బాధపడుతూ ఉంటుంది. అవును పెద్ది, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ముందు వెనక ఆలోచించకుండా ఒంటరిగా ఈ రూమ్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. అది ఎంత తప్పో ఇప్పుడే అర్థమైంది అని మహా బాధపడుతూ ఉంటే ఇక మహా, చూడమ్మా, తొందరలోనే ఇంకో మంచి రూమ్ చూస్తాను, అప్పటి వరకు అని అంటూ ఉంటే, లేదు పెద్ది, ఇక నేను ఏ రూమ్లో ఉండను, నేను మీ ఇంట్లోనే ఉంటాను. మీ ఇంట్లో ఉన్నదానికి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నదానికి ఎంత తేడా ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. లేదు పెద్ది, నేను మీ ఇంట్లోనే ఉంటాను, నాకు మీ ఇంట్లో స్థానం ఇస్తారా అని అనగానే ఇక మాధవ చక్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటమ్మా అలా అడుగుతావు? ఆ ఇల్లు నీది, నువ్వు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు రావాలన్నా నువ్వు రావచ్చు, ఉండొచ్చు. నీకు ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, మా బిడ్డ లాంటి దానివి. నీకు మా ఇంట్లో స్థానం లేకపోవడం ఏంటి? మా ఇంట్లో ఎప్పటికీ నీకు స్థానం ఉంటుంది. దానికి ఎవరూ నీకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మమ్మల్ని ఇలా ఇంత ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. అది నీ ఇల్లు అని చెప్పి మాధవ అయితే మహాలక్ష్మితో అంటాడు. ఇక ఆ మాటలకి మహాలక్ష్మి అయితే ఎమోషనల్ అయ్యి మాధవాని హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ పెద్ది, నిజంగా నువ్వు చాలా మంచివాడివి. ఈరోజు నువ్వు నన్ను కాపాడడమే కాదు, నీ ఇంట్లో స్థానాన్ని కూడా నాకు ఇస్తున్నావు, నన్ను నీ బిడ్డగా భావిస్తున్నావు, చూసావా, నువ్వు చాలా గ్రేట్ పెద్ది అని చెప్పి మహాలక్ష్మి అయితే మాధవ్తో అంటుంది. ఇక ఆ మాటలకి మాధవ కూడా సంతోషించి ఇంటికి బయలుదేరుతారు.